ఎమ్మెల్యేల గురించి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏం చర్చకు వచ్చాయి అనే దాంట్లో ఇందాక నుంచి మీరు కూడా విన్నారు, కాంగ్రెస్ పార్టీ వర్షన్ విన్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వర్షన్ కూడా విన్నారు. కాబట్టి మీకేమనిపిస్తుంది? బీజేపీగా నిజంగా కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు స్టార్ట్ అయ్యాయి అనుకోవాలా, వర్గపోరు నడుస్తుంది అనుకోవాలా? ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది ఒక వర్గము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది ఒక వర్గము, రేవంత్ రెడ్డి గారిది ఒక వర్గం, ఇలా రకరకాల చర్చలు జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మీటింగ్ దానికి తావిస్తోంది. కాబట్టి ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. త్వరలో ఏదో జరగబోతోంది ప్రభుత్వంలో అనే వార్తలు ఏవైతే వస్తున్నాయో వాటికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా ఏయోటి ప్రేక్షకులు, అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు, విశ్లేషకులకు అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారం వచ్చిన రెండో రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది. ఒక రోజు 2 రోజులు కాదు, 2 రోజుల నుంచి. కాంగ్రెస్ మిత్రుడు చెప్తా ఉన్నాడు, మేమంతా మా దాంట్లో ఎక్కడ కూడా లేదు, ఎవరు మాట్లాడలే చేయలేదంటే అనేక ధిక్కర స్వరాలు వాళ్ళ ఎమ్మెల్యే గారి మీద, వాళ్ళ ముఖ్యమంత్రి మీద వెళ్ళిన కళలు చాలా ఉన్నాయి. సీనియర్లు జూనియర్ల మధ్యన కొట్లాటలు అయిపోయి నువ్వెంత అని అనుకున్నారు, నీ పరిస్థితి నువ్వు పరిస్థితి అంతా అనుకున్నటువంటి కొట్టుకున్నారు, ఒకరిదొకరు కొట్టుకున్నారు. అది పెద్ద విషయం ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు ధిక్కర స్వరాలు ఏం లేవంటే చెప్తున్నా. దానం నాగేందరు డైరెక్ట్ హైడ్రా మీద, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిండు. జగ్గారెడ్డి అనేక సందర్భాలు మాట్లాడాడు. మధు యాష్కి కోర్టుకే పోతాడు, ప్రభుత్వ వ్యతిరేకంగా నేను కోర్టుకోతా అన్నాడు హైడ్రా మీద. అంటే వీళ్ళ కొత్తగా ఏం కాదు, వీళ్ళ దాంట్లో ఆల్రెడీ గ్రూప్ రాజకీయాలు 6 ఉంటారు. ఇప్పుడు 6 మంది, ఆ 6 అనేటువంటి కాన్సెప్ట్లో 6 వీళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. భయం భ్రాంతులకు గురవుతున్నాడు ఆయన. రేవంత్ రెడ్డి రోజు ఏదో ఒక భయంలో ఉన్నాడు, ఎప్పుడు ఎవడేం ఎడబట్టుకొని గుంజుతాడో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మనం వీళ్ళు కలిసిర్రు చేసిర్రు అనేది అయితే వారు ఏమంటున్నారంటే కలవచ్చు చేయొచ్చు, తప్పలేదు, కలవండి. కానీ ఎక్కడ ఏదైనా సమావేశం జరిగిందా, లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉందా? కాదు కదా. పర్టికులర్లీ ఫంక్షన్ ఉంటేనే కలవాలని లేదు కదా. ఎమ్మెల్యేలు వాళ్ళు అందరు కలిసి డిన్నర్ చేయడంలో అయితే తప్పులేదు. అయితే ఈడ డిన్నర్ చేయడంలో తప్పులేదు. మీరు డిన్నర్ చేయాలని అకేషన్ ఏంది? ఏం అకేషన్ లేదుగా. స్పెషల్లీ మీరు కలవడానికి గల కారణం ఏంది? ఏదో పార్టీలో సమస్యలు ఉన్నాయి కాబట్టే కదా. అది మీ పార్టీలో మీ వరకు మాట్లాడుకునేది ఉంటే గాంధీ భవన్లో మాట్లాడేదండి, లేదా పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, పీసీసీ దగ్గర కూర్చొని ఉన్నటువంటి విషయాన్ని వెళ్ళగట్టేటువంటి పరిస్థితి ఉంది. కాదు, అదే ఉమ్మడి మా పాలమూరుకి సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, రేవంత్ రెడ్డి దగ్గర కూర్చున్నాడు డైరెక్ట్గా. నిధుల సమస్య ఉంటే డైరెక్ట్ ఆయన దగ్గర కూర్చుంటే అయిపోయి, లేదా పీసీసీ దగ్గర కూర్చున్నటువంటి. మీరే పెట్టేదిగా పీసీసీ, ఎవరైనా రావచ్చు, ప్రజలు రావచ్చు, సామాన్యుడు రావచ్చు, మీరు అప్లికేషన్లు ఇవ్వండి, అవి ఇవ్వండి, ఇవ్వండి అని అంటున్నారు. సామాన్యుడు రావచ్చు, ఎమ్మెల్యే రావద్దా? ఎమ్మెల్యేకి అవకాశం లేదా? అంటే ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టి అందులో కొంతమంది మాట్లాడుకొని దాన్ని ఏదో రహస్యంగా క్రియేట్ చేసేటువంటి వాతావరణం చేసినప్పుడు తప్పకుండా వ్యతిరేకత కనబడుతుంది. ఏదో ఉన్నది, అది ఎట్లా అనేది బయటపడేటువంటి పరిస్థితులు. కొంత ముందు వచ్చారు కాబట్టి, తెలిసింది కాబట్టి ఏం లేదు పార్టీలు అనేటువంటి ఆలోచన మాట్లాడుతున్నారు. అంటే ఏం జరుగుతుంది అనే దాంట్లో ఖచ్చితంగా వీళ్ళ దాంట్లో మొదటి నుంచి కూడా, ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు, నువ్వు డబ్బులు ఇచ్చి తీసుకున్నావా పీసీసీ అని, కొనుక్కున్నావని బహిరంగంగా అన్నాడు. అనేక సందర్భాలు, ఇది ఒకటి కాదు కదా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పోతుంది అనేటువంటి భయంలో రేవంత్ రెడ్డి రోజు ఉన్నాడు. అందులో ఇదొక ట్విస్ట్. ఆ ట్విస్ట్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుండు. అలాగే అనిరుద్ రెడ్డి గారు ఆయన మాట్లాడినప్పుడు ఆయన సందర్భాలు కూడా చెప్తుండు. ఏమని, దీపాదాస్ మున్షి గారిని కలిసి మాట్లాడతాం, ఏది లేకపోతే కలిసి ఎందుకు మాట్లాడతారు? ఏదో రహస్యం ఉంది కదా. అంటే అది మంత్రుల మీద వ్యతిరేకత ఉందా, వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధికి వ్యతిరేకత, ఇందులో ఇంకో లాజిక్ మాట్లాడుతూ ఉన్నారు. ఏమని, మాకన్నా ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, వాళ్ళ పనులే ఫాస్ట్ అవుతున్నాయి, అధికారం ఉన్నటువంటి మాకన్నా వాళ్ళకే మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, పనులే అవుతున్నాయి అనేటువంటి భావన తీసుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ప్రజల్లో వీళ్ళు ఉండేవాళ్ళు, అసెంబ్లీలో ఆడ ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, కాన్స్టిట్యున్సీలో నిధులు కావాలి, రేపు స్థానిక ఎన్నికల్లో పోయేది ఉంటుంది, ఎన్నికల్లో మాట్లాడాలంటే నిధులు అవసరం, నిధుల ప్రమేయం కానీ అనేక విషయాల్లో కొంత వ్యతిరేకత వీళ్ళ పార్టీల్లో ఉంది. ఆ వ్యతిరేకత వెళ్ళబుచ్చుకునేటువంటి ప్రయత్నంలో జరిగినటువంటి గందరగోళం తప్ప ఇంకోటి ఏం లేదు. దాన్ని అంగీకరించకుండా ఇంకేదో మాట్లాడుతున్నారు. మనస్ఫూర్తిగా అంగీకరించాలి, జరిగిన దాని మీద మాట్లాడాలి. ఆయన మధు యాష్కి గారు మాట్లాడుతూ ఒక అంశం మాట్లాడుతుంటాడు, ఇంకో ఆయన మాట్లాడుతూ ఇంకో అంశం మాట్లాడుతుంటాడు, అమ్మల్లు రవి గారు మాట్లాడుతూ అది కాదు. అరే వాస్తవాలు మీరు చెప్పేదానికి ప్రజలు చెప్పేదానికి గమనించరా? ఒక విషయాన్ని విడమర్చి చెప్పడంలో ఒక అర్థం ఉంది. అవును కలిసినప్పుడు ఏం కలిసిరు అన్నప్పుడు దాని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం వెంటనే ఉంది కదా. ఇంత డైలామాలో పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? డైలామాలో పెడుతుంటే తప్పకుండా వీళ్ళ పార్టీలో లుకలుకలు స్టార్ట్ అయిపోయినాయి. ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలని ఎందుకు చాలా సందర్భాల్లో వీళ్ళ పార్టీ నాయకులే బయటకు వచ్చి మాట్లాడారు. కొంతమంది ఏమని, ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ దొరకలేదు రాహుల్ గాంధీతోనే అంటే, అరే ఎక్కడ పోయింది సమస్యలు?
నిజంగా కూడా ఈ రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఊరుతుంది అనేటువంటి భయంలో వాళ్ళకు ఉన్నారు. అది ప్రత్యేకంగా రేవంత్ రెడ్డికి ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ చరిత్ర వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరిని ఎప్పుడు కూడా ఉండనియరు. ఒకవేళ ఈయన 5 సంవత్సరాలు ఉన్నాడనుకో ఈయన ఉన్నటువంటి దేవుళ్ళందరికీ మళ్ళీ పోయి మొక్కాలి. అన్ని దేవుళ్ళకి పోయి తిరిగి దండం పెడితేనే 5 ఏళ్ళు నేను ఉండగలిగితే. ఎప్పుడు కూడా 5 ఏళ్ళు ఉన్నటువంటి దాఖలాలు లేవు. వాళ్ళు ఇష్టానుసారంగా మారుస్తారు. ఇలా సీనియర్లు జూనియర్లు పార్టీలో వలస వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళందరినీ కాపాడుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. దాంట్లో ఏమాత్రం లేదు. ఇక రాష్ట్రం పరిస్థితి వచ్చే వరకు ఒకటైతే భయంకరంగా కనబడతా ఉంది. మీడియా అటెన్షనా లేకుంటే ప్రజల్ని ఏం చేయాలనుకుంటున్నారో ఎట్లా అనుకుంటారో తెలుస్తలే కానీ సంక్షేమ పథకాల మీద మాట్లాడే ప్రసక్తి లేకుండా ఏదో ఒక కాంట్రవర్సీ వస్తూ ఉంది. అది బీఆర్ఎస్ చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది. ఎక్కడ కూడా మాట్లాడినా ఏదో ఒక అంశం బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏం చేస్తారంటే ప్రజల్ని వాళ్ళ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప సంక్షేమ పథకాల మీద మాట్లాడతలేరు. 6 గ్యారెంటీల గురించి మాట్లాడారు అనేక సందర్భాలు. నిన్న మొన్నటి దాకా ఏదో అంశం మీద మాట్లాడుతున్నాం, బీసీ కులగణన జరుగుతూ ఉంది, ఆ కులగణనలో మార్పు వస్తుంది అంటే ఇలా 4 రోజుల నుంచి అదే చర్చ. మళ్ళీ అంటే ప్రజల సంక్షేమం గురించి మాట్లాడొద్దు, వీళ్ళ గురించే చర్చించుకున్నటువంటి భావనలో కాంగ్రెస్ ఉంది. ఇప్పటికైనా వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తే బాగుంటుంది. స్థానిక ఎన్నికలు రావాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఇవి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన పొంగులేటి గారు డైరెక్ట్గా 15 తారీఖు ఎలక్షన్లు అంటే మళ్ళీ ఎవరిని అడిగి సమాధానం చెప్పిండు? ఆయన అధిష్టానం మాట్లాడిందా లేకపోతే ముఖ్యమంత్రి చెప్పిండా? అఫీషియల్ అనౌన్సా? ఆయన ఎన్నికలు అంటాడు, వీళ్ళేమో కాదు అని అంటారు. అంటే ఎవరికి ఉంది సమన్వయం? ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకి ఎవ్వరికీ సమన్వయం లేదు. ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అందులో కొంత బాధ ఏంటంటే కొంతమందికి నిధులు రాకనో లేదా వాళ్ళ నియోజకవర్గంలో అభివృద్ధి జరగనటువంటి పక్షాన కొంత బయటికి వచ్చేటువంటి ప్రయత్నం, కొంతమంది మరీ వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులోనే జరిగినటువంటి చర్చ ఇది. శ్రవణ్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ రచ్చ చర్చ గురించి మాట్లాడుకుంటే సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్లారిటీ